ఇటీవల కాలంలోనే వైసీపీ పార్టీలోనే చేరినటువంటి శాంతమ్మ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మొట్టమొదటిగా హిందూపురం ప్రాంతంలో కూడా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో శాంతమ్మ గారు ఉన్నారు. ఏం చెప్తారు మేడం? ఏంటి మొట్టమొదటిగా హిందూపురంకి వచ్చారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా హిందూపురంలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్పిసి నాయకులందరూ కూడా వాళ్ళ పెద్దలందరూ కూడా వచ్చి ఆదరంగా నన్ను ఈరోజు ఆహ్వానించినారు. మేమున్నాము, నీకు మీ అన్న తోడు, మేము కూడా మీకు అన్నలం అవుతాము అని అందరూ కూడా ఒకే మాట చెప్పి నాకు ఈరోజు స్వాగతం చెప్పారు. చాలా సంతోషంగా. మేడం, మీరు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నిలబడబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఎలా ఉంటుంది? ఈరోజు పార్టీ హిందూపురం పొమ్మని పంపించింది, వచ్చాను, పని చేస్తాను. ముందు మన హైకమాండ్ ఏం చెప్తాది. మేడం, గతంలో కూడా మీరు కర్ణాటక ప్రాంతంలో ఎంపీగా పనిచేసినట్టు ఆ అనుభవం ఇక్కడ మీకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా ఆ అదృష్టం కనుక వస్తే ఖచ్చితంగా జనాల మధ్యలోకి ఉంటాను, జనసేవ జనార్దన్ సేవ అని చేసుకుంటాను. మేడం, ఫైనల్గా మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు శాంతమ్మ అనే వ్యక్తి బయట నుంచి వచ్చారని బయట వ్యక్తులు ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా తిప్పికొట్టు? అన్న, నేను గుంతకల్ వాసి కూడా అన్న. నా భర్త ఊరు గుంతకల్, నా బళ్ళారి పుట్టినూరు అయిండొచ్చు, భర్త ఊరు గుంతకల్లు. నేను కూడా ఇక్కడ 12 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా ఇక్కడే ఉండి పోయిన దాన్ని, రెగ్యులర్గా వస్తూ పోతూ ఉంటాను. నా బంధువర్గం అంతా కూడా ఇక్కడే ఉందన్న. మేడం, ఫైనల్గా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? వై నాట్ 170. కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పార్టీలో చేరినటువంటి శాంతమ్మ మొట్టమొదటిసారి హిందూపురం ప్రాంతంలో పర్యటిస్తూ ముఖ్యంగా ఏదైతే ఉందో ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను ఆదరిస్తారని ఖచ్చితంగా, ఎందుకంటే బయట నుంచి వచ్చిన వ్యక్తిని కాదు, నేను నాది సొంత ఊరు గుంతకల్లే, నా భర్త ఊరు సొంత గుంతకల్లే, కాబట్టి నేను స్థానికేతరులు కాదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని సీట్లను జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని చెప్పేసి శాంతమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.